పత్రికా విలేకరులకు నమస్సమాంజలి. ఈ సాయంత్రకాల సమయంలో ఈ విధంగా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందని ఎవరైనా మేము ఊహించలేదు. క్రిస్టియన్ మైనారిటీ డెవలప్ కౌన్సిల్ స్టేట్ సెక్రటరీగా అనంత జయకుమార్ అని నేను మరి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ యావత్ క్రైస్తవ ప్రపంచమంతయు ఈ యొక్క జరిగిన చర్యను, ఈ దుశ్చర్యను చాలా సీరియస్గా తీసుకుంటూ చాలా వేదన చెందుతూ హృదయాల్లో బాధతో ఈ మాటలన్నీ తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు చాలా శాంతియుతంగా ప్రతి విషయంలోని క్రైస్తవుడు అనేవాడు క్రైస్తవుడిగానే జీవిస్తూ ఒక మానవుడు ఏ విధంగా ఈ భూమి మీద జీవించాలో అనేదాన్ని, మానవుడు ఏ విధంగా జీవిస్తే మంచి బతుకుంటుంది అనేదాన్ని క్రైస్తవ సమాజంలోని క్రైస్తవులుగా ఉంటూ సేవకులు కానీ క్రైస్తవులు కానీ అనేకులకు ఈ విషయాలు తెలియజేస్తున్నారు తప్ప మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కానీ, ఎక్కడ దాడులు చేయమని కానీ, శాంతియుతంగా ఉన్న పరిస్థితులు ఏది మార్పు రాకుండా ఉండాలని క్రైస్తవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ దినము నిన్న జరిగిన దుశ్చర్యం చూసినట్లయితే కంప్లీట్ దీని మీద చాలా ఆలోచనలు జరిగాయని, అనేకమైన దీని మీద కుట్రలు దీని వెనక దాగి ఉన్నాయని క్రైస్తవ సమాజంగా మాకు అనేకమైన అనుమానాలు మాకు వస్తున్నాయి. కనుక వీటన్నిటిని పత్రిక సమూహంగా మేము తెలియజేస్తున్నాము. మీరు మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి సీఎం గారికి, వారి బృందానికి, రాష్ట్ర నాయకులకు మేము తెలియజేసేది ఏంటంటే, దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టి గడిచిన కాలంలో జరిగిన ఈ యొక్క పరిస్థితిని బట్టి ఆలోచన చేసి రానున్న దినాల్లో మరి ఒక మాటగా ఏమిటనంటే, ఈ మధ్య కాలంలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లోని ఇష్టానుసారంగా క్రైస్తవులపై దాడులు చేయాలని, నాలికి కొయ్యాలని, లేకపోతే రకరకాల బెదిరింపులు చేస్తున్న ఎవరైతే ఈ దుష్టముఖులు ఉన్నారో వారి మీద ప్రభుత్వం తగు చర్యలు వెంటనే తీసుకోవాలని క్రిస్టియన్ మైనారిటీ డెవలప్ కౌన్సిల్ స్టేట్ సెక్రటరీగా 26 జిల్లాల ఇన్ఛార్జీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ వారిని, ప్రభుత్వం వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఖచ్చితమైన మాకు నిర్దిష్టమైన సమాధానం కావాలని, ప్రతి విషయంలో ఎక్కడ కావాలంటే ఎక్కడ పడితే అక్కడ ఆటంకమైన పరిస్థితులన్నీ మేము చూస్తున్నాం. గడిచిన కాలంలో జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి ప్రతిదీ జాప్యం చేస్తూ, ప్రతిదాన్ని దాస్తూ, ఏది బయటికి పొక్కకుండా చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్న ఈ యొక్క చర్యను ఖండిస్తూ క్రైస్తవ సమాజంలో మేము బాధపడుతూ ప్రత్యేకంగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ప్రత్యేకమైన సంతాపాన్ని తెలియజేస్తూ, గౌరవ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రి వారికి, డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకు, అయ్యా మా విన్నపం ఏమిటనంటే, క్రైస్తవులకు న్యాయం జరిగేలాగా మీరు మాకు సహాయం చేయండి. మేము మానవులమే, అందరూ మనుషులన్న ప్రతి ఒక్కడు భూమి మీద జీవించడానికి సర్వ హక్కులు ఈ యొక్క భూమి మీద పొందుకుని ఉన్నాం. ప్రతి ఒక్కడు మానవుడే అనే ఒక విధానంతో చూడాలని ఈ పత్రికా సమూహంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.